తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకిచ్చిన క్షేమాన్ని, సంతోషాన్ని, మీ సన్నిధి గడిపే కృపను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో నాయన పాపమును ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా అనే సంగతిని ఆలోచించి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వివరణాత్మక తెలియపత్రం మీ సన్నిధి మాతో ఉంచండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మీ సన్నిధి సహాయం నాతో మాతో యావతి కార్యక్రమానికి ఉంచి వినిచిన బిడ్డ మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనము పాపమును కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. సో పాపం అనేది ఏంటో తెలిస్తే ఆ పాపాన్ని నేను కప్పుకుంటే ఎంత ప్రమాదమో, లేక ఆ పాపం నుండి విడుదల పొందటమో, లేకపోతే విడిచిపెట్టడం చేస్తే ఎంత దీవెనో ఒక వ్యక్తికి కానీ అర్థమైతే, ఇప్పుడు నేను దీవెన పొందుకోనాలా, లేకపోతే పాపంతో ఉండేటటువంటి ఆ శిక్షను తెచ్చుకోనాలా అనేది కొద్దిగా ఆలోచన చేస్తూ ఈ మాటను బట్టి మన స్థితి ఏంటో కూడా గమనించుకొని శిక్షలో ఉన్నామా లేకే ధనీకరమైన పరిస్థితుల్లో ఉన్నామా అనేది కూడా గ్రహించుకుంటానికి కొద్ది మాటలు ఉపయోగపడతాయని నా భావన అండి. సో ఈ మాటలను బట్టి పాపం అంటే మనం ఆలోచించేస్తే మనందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడిచ్చినటువంటి మాటను మేరటం, చేయమన్నది చేయకపోవటం, చెయ్యొద్దన్నది చేయటం. అంటే ఒక దెబ్బకి రెండు పెట్టెలు అన్నట్టుగా మొట్టమొదటి చెయ్యొద్దన్నది చేయకపోవటం ఒకటైతే, చేయమన్నది చేయకపోవటం రెండవుతుంది. అంటే ముందే చెప్పాను, ఒక దెబ్బకే రెండు పెట్టెలు అన్నట్టుగా మనిషి ఆజ్ఞ అతిక్రమించుట కారణంగా ఈ విధంగా రెండు పొరపాట్లు జరుగుతున్నట్టుగా తన జీవితంలో మనకు అర్థమవుతుంది. అదే జరిగింది అవ్వ ఆదాముల గారి యొక్క జీవితంలో. సో ఈ పాపాన్ని ఎవరైతే కప్పుకుంటారో, పాపం అంటే అర్థమైంది కదండి, ఆజ్ఞ అతిక్రమించటమే, అంతేనండి. సో పాపాన్ని అతిక్రమించి అంటే ఒక వ్యక్తి నేను పాపం చేస్తున్నాను, నాలో పాపం జరుగుతున్నది అని గ్రహించిన ఏ వ్యక్తి అయినా అది గ్రహించి కానీ విడిచిపెట్టకపోతే, ఇది పాపం అని తెలిసిండి కూడా అదే పాపంలో కంటిన్యూ అయిపోతూ ఉన్నట్లయితే, ఇది పాపమే అని తను అనుకున్నట్లయితే, దాన్ని ఇష్టపడి చేస్తూ వెళ్ళిపోయినట్లయితే, ఏదో ఒక రోజున అది ఒక రోజున మన నెత్తి మీదకి వస్తున్న సంగతిని గ్రహించాలి. అలా పాపమని తెలిసి చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జేబులో నిప్పులు పెట్టుకొని నడుస్తున్నాడు అని అర్థం. రెండు, ఇంటిలో బాంబు ఉంది అని అర్థం. మరి కాస్త ఇంకో ముందుకెళ్తే ఆ ఇంట్లోని మూడో మాటగా బాంబు అంటే పాము ఉంది అని అర్థం. అంటే పాపం జరుగుతున్నది తన జీవితంలో అని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టకుండా దానినే జుర్రుకు తింటున్నట్లయితే, జేబులో నిప్పు ఏ రోజునో కాలి పొగ వచ్చి తన జీవితాన్ని తగలపెడుతుందో తెలియదు. ఏ రోజున మన ఇంట్లో బాంబు ఉన్నట్లయితే ఏ రోజున పేలితే అస్తవ్యస్తమైపోద్దో తెలియదు. అదే పాము ఉండదు, ఏ రోజున కలిస్తే మనం చచ్చిపోతామో తెలియదు. కనుక అలా పాపం జరుగుతున్నదని తెలిసి గ్రహించకపోతే, దాన్ని విడిచిపెట్టుకోకపోతే, ప్రియమైన వర్లరా, ఆ వ్యక్తికి ఎంత ప్రమాదం ఉందనే సంగతిని మనం గమనించుకోవాలి. ఈ మాటను వింటున్న సోదరుడా, సహోదరి, ఈ రోజున మన జీవితంలో కానీ పాపం ఉంటే ఎంత ప్రమాదమో, అంత ప్రమాదము విన్నాం కనుక ఒకరు ఉంటే దాన్ని విడిచిపెట్టుకుంటానికి కానీ ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు కనికరను పొందే అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, ఒక మాట మనం చదువుకునే సందర్భంలో సామెతలో 28:13 వచ్చినవండి. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. చెప్పాం కదా, అతిక్రమం, క్రమాన్ని మేరటం అతిక్రమమే పాపం. పాపం పరిపక్వమైతే మరణానికి అంటుంది, ఆ వ్యక్తి చచ్చిపోతాడు. సో ఈ పాపానికి మూలం ఏంటంటే దురాశ, కాని దాన్ని కోరుకోవటం. ఇవన్నీ మనకు తెలుసండి. అదే ఆజ్ఞ అతిక్రమించడం పాపం, మనందరికి తెలిసింది. కానీ ఇక్కడ చెప్తున్న మాట, అట్టి పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో,
వారు కనికరాన్ని పొందుతారట. ఎవరైతే పాపం జరుగుతున్నదని అని గ్రహించకుండా వెళ్ళిపోతారో ముందు చెప్పిన విధానంలో వాళ్ళ జీవితం ఇబ్బందులైన కొలిమిలోనికి తనకు తానుగా తెచ్చుకుంటాడు. అంటే తను చేసుకున్నది తన నెత్తి మీదకి వస్తుందని అర్థం. కొద్దిగా చేస్తాడు, అది దీర్ఘకాలపు సమస్యను తెచ్చిపెడుతుంది. అంటే పాపం అనేది ప్రియ దేవుని పిల్లలారా అల్పకాల పాప సుఖాన్ని ఇస్తుంది, శరీర సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆహా ఓహో అనిపిస్తుంది. ఎంతండి, అల్పకాల పాప భోగం అన్నాడు మోషే గారు. అండ్ కొద్ది కాలానికి దీర్ఘకాలపు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాడు మనిషి. కొద్ది కాలం ఆనందించి దీర్ఘకాలపు అంటే యుగయుగాలు నరకంలో కాలేట శిక్షను తెచ్చుకుంటున్నాడు. కనుక ఈ పాప సుఖము అల్పకాలం, కొద్ది కాలం, అది శాశ్వతం కాదు. ఆ పాపము ఆనందింప చేస్తున్నట్లే చేస్తుంది. చివరాకరి కట్ల పాము వలె కాటు వేసి ఆ జీవితాన్ని ఇబ్బందులను కొలిమితో, నష్టమనేటు ఊబిలో, పైగా నెమ్మదిలేని స్థితిలో చివరికి యాత్ర ముగించిన తర్వాత ఆత్మ యుగయుగాలు నరకాగ్నిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. సోదరుడా, ఈ సమయంలో ఆలోచిస్తున్నావు కదూ, శారీరకమైనటువంటి మోసమో లేదా మరొకటి ఏదో కావాలని, శరీరంగా తినాలను, త్రాగాలను, ఆనందపడాలను, కొద్ది కాలపు ఆనందాన్ని బట్టి, కొద్ది కాలపు సుఖాన్ని బట్టి, కొద్ది కాలానికి ఏదో అనుభవిద్దామని దీర్ఘకాలపు ప్రమాదమైన సంగతిని గ్రహించకుండా ఈరోజు అనేక మంది దారి తప్పుతున్నట్లుగా ఎంతోమందిని చూస్తున్నాం. ఒకటి స్థితిలోగా నువ్వు ఉన్నట్లయితే ఈ మాట వింటున్న సోదరుడా, ఎందుకు మన జీవితాన్ని పరిశీలించుకొని ఏదో చిన్న సౌఖ్యాల కోసమే, చిన్న ప్రలోభాలకు లొంగిపోయి దీర్ఘకాలపు ప్రమాదాన్ని తెచ్చుకుందామా? మంచిది కాదు కదా. ఎందుకు ఆలోచించకూడదు అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు అయితే నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ విధంగా పాపము చేసి ఒప్పుకోకుండా కప్పుకున్నటువంటి వారు ఒకరు, ఇద్దరు. ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఒకరు. రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఈ రెండింటి మధ్య మీరు నేను మనం ఎక్కడున్నామో చూసుకుని పరిశీలన చేసుకుని దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేటటువంటి విధానంలో సాగిపోయే కృప దేవుని బట్టి మనం వేడుకుంటే ప్రయత్నించేదామండి. మనకు బాగా తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చూడండి, బాగా గమనించండి. మనము కయ్యూనుని కానీ మనం చూస్తే, వారి తల్లిదండ్రులు అవ్వాదాములు చూస్తే, మొట్టమొదట వాళ్ళు తప్పు జరిగిన వారి జీవితంలో ఏం చేశారో తెలుసా? దేవుడికి అంతా తెలుసు, కానీ ఆయన అడిగితే తప్పును ఒప్పుకొనలేదు, కానీ కప్పుకుంటాను ప్రయత్నం చేసి తోటలోని గెంటివేయబడినట్లుగా అవ్వ ఆదాములు ద్వారా మనకు అర్థమవుతున్నదండి. సో వాళ్ళ గర్భాన్ని పుట్టినటువంటి, అంటే శారీర సంపర్కం ద్వారా అవ్వ ఆదాములకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు కయ్యోను. ఆ కయ్యోను కూడా ప్రియమైన వారా తప్పు చేశాడు, తమ్ముడిని చంపేశాడు. చంపేసి ఆ తప్పును కప్పుపుచ్చుకున్నాడు. దేవుడు అడుగుతుంటే కప్పుపుచ్చుకున్నాడు. తల్లిదండ్రుల వారసత్వం కయ్యోనుకు వచ్చినట్లుగా కనబడుతుంది. వాడు కప్పుపుచ్చుకున్నాడు కనుక మొట్టమొదట శరీర సంపర్కం ద్వారా పుట్టినటువంటి మానవుల్లో లేకపోతే మనుషుల్లో మొట్టమొదట శపించబడినటువంటి వాడే కయ్యోను. దేవుని సన్ని దూరం అయిపోయాడు, దేశదిమ్మరైపోయాడు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? తను చేసిన తప్పును కప్పుపుచ్చుకున్నాడు తప్ప ఒప్పుకున్నట్టయితే కనికరాన్ని పొందుతాడు. ఏమండి? కనుక ఒప్పుకున్నట్టయితే దేవుని యొక్క ధన్యుడిగా మార్చబడతాడు. తన పాపాలకు పరిహారం నొందినవాడు ధన్యుడు అంటుంది కదా. తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఏమండి? అంటే శిక్షను తప్పించబడతాడు. ఆ శిక్ష ఆ యొక్క క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ శిక్ష నుండి తప్పించడం దేవుడు ఇష్టపడతాడు. కనుక ఈ విధంగా అవ్వాదాములు, ఏమండి, కయ్యోను. ఇక మీరు చూసినట్టయితే ఆకాను కూడా ఏదో శరీర సంబంధమైనటువంటి పదార్థాలు, అదంటే బంగారపు కడియాలు ఆ హాయి పట్టణం మీదకి వెళ్ళి ఆ దాంట్లో శపితమైన దాంట్లో తీసుకుని తెచ్చి తన గుడారంలో పాతి పెట్టుకున్నాడండి, దాచుకున్నాడు. ఇశ్రాయేలు ఓడిపోయారు, మొత్తం మీద పట్టుబడ్డాడు. ఎవరు చేసేది పట్టుబడితే ఆ చిన్ని బంగారపు దేనికోసం ఏదో ఆనందం కొరకు కావాలనుకోరు పొరపాటు జరిగి ఆఖరికి యెహోషువ ద్వారా పట్టబడిన తర్వాత కూడా క్షమాపణ కోరుకోలేదు. కనుక ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నట్టు కనబడుతుంది. తనని తన కుటుంబాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేశాడు. ఆకోరు లోయ అన్నారు దాన్ని. కనుక దేవుని పిల్లలరా, ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఫరోను తీసుకోండి. ఎన్నో పర్యాలు తన ప్రజలను ఆరాధించడానికి వెళ్ళిన మోషే గారు ఎన్ని చెప్పినా ఆలకించలే. పాపం చేశాను అన్నాడు.
కానీ దాన్ని ఒప్పుకోలే. ఏమండి, నేను పాపం చేసి తిని అని అంటాడు, కానీ ఒప్పుకోలే, విడిచిపెట్టలే. చివరికి ఏం జరిగిందో తెలుసా? 10 తెగుళ్ళ ద్వారా ఎంతో, అంటే 9 తెగుళ్ళ ద్వారా ఎన్నో విషయాలు, పంటలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినవి. తదుపరి చివరాకారికి 10వ తెగులుకి తొలిసూర్లు అందరూ చనిపోయారు ఐగుప్తులో. ఇశ్రాయేలు మాత్రం సౌఖ్యంగా ఉన్నారు. మొత్తం మీద వాళ్ళు ప్రయాణం వెళుతుంటే మరలా పట్టుకున్నాలని పరుగును వెళ్ళి ఆ ఎర్ర సముద్రంలో మొత్తం మీద సీసము ములుగునట్లు ఆ రథములు ఆ సైన్యమంతకుడు మునిగిపోయినట్లుగా ఘోర మరి పరాజయాన్ని, ప్రాణాపాయాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. యోసేపు ద్వారా ఉన్నత దశలోకి వెళ్ళింది, పెద్ద ఉన్నత దశ, గొప్ప ఉన్నత దశలోకి వెళ్ళింది ఆ దేశం. కానీ దేని పిల్లలరా, మరలా అటు మాట వినలేదు కనుక ఏమైందో తెలుసా? అది సర్వనాశనం ఎట్లుగా మనకు కనబడుతుంది. అంటే కప్పుకున్నాడు, పాపం చేసేనని తెలుస్తూ ఉన్నది. పాపం ద్వారా ఏదో లబ్ధి మనం అనుకుంటున్నాడు మనిషి. పర్వాలేదులే, పాపం ద్వారా వచ్చింది అనుకుంటున్నాడు. కానీ దాని వెనకాల కట్ల పాము వల్ల కాటు వేసేటువంటి ప్రమాదాన్ని గమనించలేకపోతున్నారు. అనేక మంది వ్యక్తుల జీవితాలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నా చాలామందికి మనోనేతలు వెలిగించబడట్లేదు. ఎందుకో స్వల్పకాలానికి, కొద్ది సమయానికి, కొద్ది ఆనందానికి లోనైపోయి దీర్ఘకాలపు సమస్యను తెచ్చుకుంటున్నారు. కనుక దేని బిడ్డలారా, ఆ కొద్ది పాపమే మనలో ఉంటే ఎంతో ప్రమాదం. చాలామంది అనుకుంటారు పాము ఉందండి. ఒకవేళ పాములో చాలా విషం ఉంటుంది, పాములో విషం ఉంది, పాముకి విషం ఉంది కదా అనుకొని పాము చచ్చిపోద్దా? ఏమండి, పాముకి విషం ఉంది, పాము చచ్చిపోదు. అది ఎతటి వ్యక్తిని ఏం చేస్తే తెలుసా? ఆ విషంతో చంపుద్ది. సో మనలో కూడా ఆ శరీర సంబంధమైనటువంటి ఆ పాము లాంటి విషంతో కూడినటువంటి మనస్తత్వం మనలో ఉంటుంది. ఆదాము నుండి వచ్చిన జీన్, ఆ పాప సంబంధమైన స్వభావం మనలో ఉంటుంది ప్రతి ఒక్కరిలో. కానీ ఆ స్వభావాన్ని బయటికి రాకుండా చంపుకొనాలి. ఆ స్వభావానికి లోబడిపోయి, ఆ యొక్క స్వభావానికి ఎన్నో రకాలటువంటి ప్రలోభాలకు లొంగిపోయి మనం పాపం చేసినట్లయితే మన ఒంటిలో ఉన్నట్టు పాప స్వభావమే మనం చంపేస్తుంది. కానీ పాముకి తనలో ఉన్నట్టుగా, పాముకి విషయం ఉన్నది ఎలాగో చావకుండా ఎలా ఉంటుందో, మనలో పాప స్వభావం ఉన్న బయటికి రాకుండా ఉన్నంత వరకు మనల్ని కూడా ఏం చేయదండి. ఎవరికి లేదు పాప స్వభావం? చూపుతూ, మాటతో, నడకతో ఎన్ని పనులు చేయట్లేదు మనుషుడు. కనుక అట్టి పాప పరిస్థితుల నుండి మనం ఏం చేయాలి తెలుసా? ఆ పాపంలో పడిపోకుండా దేవుని చిత్తాన్ని బట్టి నడవాలి. సో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు 3 మాటలుగా పాపం చేసి కప్పుకున్నారు. పాపాన్ని కప్పుకుంటే అది కుష్ఠవ్యాధిలా పరిణమించి, ముందే చెప్పిన బాంబులాగా, లేక ఆ యొక్క పాములాగా, ఆ యొక్క జేబులో నిప్పులు వేసుకున్నట్లుగా ఉంటే అది ఏదో ఒక రోజున ప్రాణాపాయ పరిస్థితికి వచ్చేస్తుంది కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో నేను చెప్పే ఒక మాట ఏంటంటే, పాపము కప్పుకోకూడదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్పనా? ఇంట్లో ఇలా వాకులు ఉంది కదా, ఇల్లు చాలా తుక్కుగా కలిసే ఉంటుంది. ఆ తుక్కు మనందరం కలిసి తీరుతాం కొద్ది సమయం. అదంతా ఒక పక్కకు తుడిచిన తర్వాత అది మూలకెళ్తుంది. కొద్ది నిమిషాలు కూడా అక్కడ ఉంటుంది. మూలకెళ్ళిన తర్వాత తుడవబడిన తర్వాత అక్కడే ఉంటుంది కొద్ది నిమిషాలు. తర్వాత చాట తెచ్చి ఎత్తి ఎక్కడైతాం తీసుకెళ్ళి డస్ట్బిన్లోనూ ఆ మురుకులోనూ పడేసేస్తాం. ఇక దానికి మనకి ఎటువంటి కష్టం, అది బంధం లేదు. ఇంకా అలా వేరైపోవాలి, అట్లా విడిచిపెట్టేయాలి, అలా త్రోసేయాలి. అలా శుభ్రపరచుకున్నట్లుగా, అలా శుభ్రపరిచి దాన్ని ఎత్తి అవతల పడేసినట్లుగా విడిచిపెట్టే స్థితి అలా ఉన్నట్లయితే ఈలోపు ఇటు నుండి వాక్యం మన హృదయాలు నింపబడటానికి అవకాశం. కనుక ఈ సమయంలో పాపము అంత ప్రమాదం అండి, అంత ప్రమాదం. అంటే దేవుడు అన్నీ ఇచ్చి ఒక్క పని చేయొద్దు అన్నాడు. అది చేస్తే ఆ దేవుని ఉగ్రతకు, కోపానికి మనిషి బలైపోతున్నాడు. అట్టిస్తే మనకు రాకుండా జాగ్రత్తగా ఉండేటట్టు కృప మరి దేవుడు కోరుకుంటున్నాను. మరొక మాట ఏంటంటే, పాపం చేసేనని గ్రహించాడు కనుక ఒక వ్యక్తి, మనకు బాగా తెలుసు, ఆయన పేరు దావీదు గారు. నేను పాపం చేసేదని గ్రహించాడు కనుక వెంటనే పాపం ద్వారా ఎంత కుటుంబం చిన్న భిన్నమైపోయిందో, రాజ్య భ్రష్టుడైపోయాడు, బ్రతుకులో నెమ్మదిలకు అరణ్యాలు పాలైపోయాడు, కుటుంబం అంతకు ఒకరికొకరికి వ్యభిచారులుగాను, నరహంతకులుగాను, తండ్రి మీద తిరుగుబాటు చేసే పరిస్థితులను, ఇన్ని విషయాలు ఒక్క పాపం ద్వారా తన జీవితాన్ని అతలాకుతలం చేసేసినట్లుగా చేసేటప్పటికి ఒక్కసారిగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పశ్చాత్తాపడి ఆయన కనికరమ కొరకు ఏడ్చి పరిశుద్ధాత్మన యొద్ద తెరిసివేయద్దు,
నా పాపం పోని సోపుతో నన్ను కడుగు. అయా, నా రక్షణానందం నాకు మరలా పుట్టించు. నీ సన్నిధికి నేను దూరమైపోయాను అని ఎంతో ప్రాధేయపడి ఏడుస్తూ రాసిందే 51వ కీర్తన దావీదు గారు. తదుపరి ఏ విధంగా మారాడో తెలుసా? చివరికి దావీదు దేవుని హృదయానుసారుడు మనుషుడిగా మార్చబడి నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి వాడు దావీదు గారు అంటున్నాడు. అంటే ప్రారంభము చితికిపోయినా, ఏమండి, ప్రారంభంలో బాగా ఎన్నో రకాలు స్ట్రగుల్తో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, మధ్యలో కొంత పాపం ద్వారా ఇబ్బంది శోధంతో కూడిన ఆయన ముగింపు మాత్రము దేవునికి హృదయానుసరణ మనుషుడిగా మంచిగా ముగించినట్లుగా మనకు కనబడుతుంది. సోదరుడా, ఈరోజు మన జీవితంలో పాపంలో మనం ఉంటున్నామా? అది పాపం అని తెలియట్లేదు, అందరూ చేయట్లేదా, నేనేం చేస్తున్నాను అన్నట్టుగా అందరి వైపు చూడకో. ముందు నా వైపు నేను, మీ వైపు మీరు చూసుకోండి. తప్పులో ఇప్పుడు ఏదన్నా తప్పు చేస్తే శిక్ష నా మీదకి వస్తుంది, మీరు చేస్తే మీ మీదకి వస్తుంది అన్నది గుర్తెరిగి పొరపాటు జరుగుతున్న తప్పనిసరి ఒప్పుకుంటాను ప్రయత్నించారు. కప్పుకోవద్దు. ఒకరు మనుషులను తప్పించుకున్నా, కోర్టుల నుండి తప్పించుకున్నా, వ్యక్తి నుండి తప్పించుకున్నా, మన అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, ఎన్నో హోదాలను బట్టి రకరకాలుగా మనుషులను తప్పించుకున్నా ఒకటి మాత్రం వాస్తవం, తప్పించుకున్నట్టు కనబడుతుంది. అవతలోళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని దాన్ని బట్టి వాళ్ళు శిక్ష పొందుకుంటారు. వారు పెడుతున్నట్లు వారు పెడుతున్నటువంటి స్థితి దేవుడు తప్పక ఆలకిస్తాడు. అక్కడ తప్పి ఇక్కడ తప్పించుకుని ఆనందపడుతున్న ఒక రోజున అవన్నీ కలిసి ఆ దేవుని ముందు నీ నెత్తి మీదకి వచ్చిన రోజున ఇంక నీ తప్పించు వారు ఎవరు ఉండరు. కనుక అట్టి స్థితి రాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఎంత అంటేవో దేవుని కృపను బట్టి అనుభవించు, సంతోషించు, దేవుని స్తుతించు, నీతిగా యథార్థతకు బ్రతుకు. ఒకళ్ళ పాపముగానే నీ జీవితంలో ఉన్నట్లు తెలిస్తే అది భయంకర పరిస్థితి, కుష్టు వ్యాధిలా తినేస్తుంది. కనుక అట్టిది రానియకుండా నీతి న్యాయాన్ని అనుసరిస్తూ సాగిపోయి పెట్టుకుండాలి. అటువంటిది వచ్చిందా వెంటనే దాన్ని కడుక్కోవాలి. మనుషులుగా తొట్టుపడతాం, దాన్ని దేవుని దగ్గర క్లీన్ చేసుకుని తన పాపానికి పరిహారం పొందిన ధన్యుడు. కనుక దావీదు వలె మరి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే హృదయానుసరైన వ్యక్తిగా అట్టిగా మారేటువంటి ఆలోచన, మరి ఒక దేవుని నడుతున్న వ్యక్తులు తప్పిపోతే ఇట్టి విధంగా దావీదు వలె క్లీన్ చేసుకుని మరలా హృదయానుసరణ మారే కృప కలిగిన వారుగా, ఆలోచించేవారుగా, విడిచిపెట్టేవారుగా, కనికరం పొందేటట్టు వారుగా, ధన్యులకు మారేటట్టు వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. రెండో మాటగా, ఒకళ్ళు ఇంకా నువ్వు రక్షణ పొందని స్థితిలో ఉంటే, పాపస్థితులు ఉంటే, అల్పకాల భోగంతోనో అన్యాయంతోనో అక్రమంతోనో వస్తున్న పరిస్థితి ఏం పర్వాలేదులే, ఏదో ఒక రూపం 4 రాళ్ళు వెనకాలేసుకోపోతే ఎలా అని అనుకుంటే, ఆ రాళ్ళ మీద కానీ వెనకాల పడితే ఆ రాయిగానే తిరిగొచ్చి నీకు తగిలితే ఇక తర్వాత ఎంత బాధో నీకు తెలియదు. అది కరెక్ట్ కాదు. కనుక ఇటువంటి అన్యాయక్రాంతంగా పాప జీవితంగా నువ్వు ఉంటే ఈ రోజునే, ఈ క్షణమే, ప్రభువా నన్ను క్షమించవా అని క్రీస్తు ప్రభువుని బట్టి నువ్వు అడిగితే ఆయన క్షమించి, కనికరించి, ఆ పాపను విడుదలనిచ్చి ధన్యుడిగా మారుస్తాడు. అట్టి కృప దేవుడిని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నా. పరమ తండ్రి, నీకు వందనాలు. వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మా స్థితిగతులు ఆలోచించుకొని నాయన రక్షింపబడితే పాపంలో నేను తొట్టుపడితే దిద్దుకునే కృప, ఇంకా రక్షణ పొందని వ్యక్తులుగా ఉంటే ప్రమాద స్థితి, అల్పకాలం ఆనందం వద్దు, శాశ్వత ఆనందము, పాపను విడుదల పొందాలని ఆసక్తి వినిన బిడ్డలు కలుగు చేసి, మీ చిత్తమైతే రేపటికి కలుసుకుంటే మంచి కృపనిమ్మని, వినిన బిడ్డలందరినీ దీవించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి.